మేషరాశి వారికి కాలం కలిసి రాబోతుంది. మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతూ ఉన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మీ జీవితంలో ఇద్దరు వ్యక్తుల ప్రవేశం కారణంగా మీ జీవితం ఏ విధంగా మారబోతోంది? మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మేషరాశికి చెందినటువంటి వారికి సమయం మీ రంగాల్లో శ్రమ పెరగకుండా ముందు చూపుతూ వ్యవహరిస్తే మేలు. శారీరక శ్రమ అనేది పెరగవచ్చు. కొందరు అధికారులు లేదా పెద్దలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు కనుక జాగ్రత్త. స్థాన చలన సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ధన వ్యయం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శ్రీహరి ఆరాధన మీకు శుభదాయకం. గ్రహబలం విశేషంగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా రెట్టింపు శుభ ఫలితాలు పొందుతారు. మీ రంగాల్లో కాలం అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది. ముఖ్యమైన విషయాలలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారం మీకు ఆటంకాలను అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మీ ప్రతిభకు ప్రశంసలు ఈ సమయంలో లభిస్తాయి. ముఖ్యంగా అధికారుల నుండి లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు సాధిస్తారు. ఇష్టదైవం నామస్మరణ మీకు చాలా శక్తిని ఇస్తుంది. మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తుల ప్రవేశం అయితే జరగబోతూ ఉందండి. ఆ వ్యక్తుల ప్రవేశం కారణంగా మీరు జీవితం అంతా కూడా కలిసి రాబోతూ ఉంది. మీ జీవితంలో ప్రవేశించడం కారణంగా మీకు అన్నీ కూడా అద్భుతమైన మార్పులు ఈ సమయంలో చూస్తారు. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత కూడా ఏర్పడుతుంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారబోతూ ఉంది. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి 2025 వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మేషరాశి వారిపైన శని సాడేసతి ప్రభావం అనేది ఉంటుంది. వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా ఈ మేషరాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహ ప్రభావంతో వీరికి ధైర్యము, కోపము కూడా చాలా విపరీతంగా ఉంటాయి. వీరు అద్భుతమైనటువంటి నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు. అయితే ఈసారి వచ్చే కాలంలో మేషరాశి వారికి శని సాడేసతి జరిగింది. శనిదేవుడు కుంభం నుండి మీనంలోకి ప్రవేశించబోతూ ఉన్నాడు. ఈ కారణంగా మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి నుండి గురుడు 3వ స్థానంలో ఉంటాడు. దీంతో ఈ రాశి వారికి అన్ని పనులలో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరం మేషరాశి వారికి వ్యాపారం, విద్య, ఆర్థిక, ఆరోగ్యపరంగా కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలైతే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. వీరి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే మేషరాశి వారికి 2025 నూతన ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ ప్రేమకు సంబంధించిన విషయాలు ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. మీరు స్నేహితులను కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి మీ ప్రేమ జీవితంలో చాలా సంతోషంగా కూడా మారుతుంది. వీరి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొత్త ఏడాది ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే వస్తాయి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే మీకు నష్టపోయే అవకాశం ఉంటుంది. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం మానుకోవాలి. మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. మొత్తం మీద ఈ మేషరాశి వారికి కొత్త ఏడాది ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వీరి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది 2025లో మేషరాశి వారికి కెరియర్లో కొత్త ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. అయితే కొన్ని సంబంధాలలో ఒక పెద్ద సమస్య అయితే మీకు తీరబోతూ ఉంది. ఉద్యోగులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శని స్థానం సాపేక్షంగా ఉండడం చేత ఎక్కువ శ్రమ అయితే అవసరం కావచ్చు. ఉద్యోగులు తమ కష్టానికి ఫలితాలను పొందుతారు. అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురుకాబోతూ ఉన్నాయి. వీరి విద్యా జీవితం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి కొత్త ఏడాది 2025 విద్యారంగంలో మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. అయితే మీరు పూర్తి అంకితభావంతో చదివితేనే ఫలితాలు మరింత మెరుగ్గా వస్తాయి. గురుడి స్థానం మే నెల నుండి లాభదాయకంగా ఉండడం చేత మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు
విద్యార్థులకు టెలికమ్యూనికేషన్ ప్రసారానికి సంబంధించిన రంగాల్లో చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. అయితే విద్యార్థులు కొంచెం అధికంగానే కష్టపడాలి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు మంచి లాభాలు వస్తాయి. మీ కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. మార్చి తర్వాత శని 12వ స్థానం నుండి రవాణా చేయడం వలన కొన్ని కష్టాలు పెరగవచ్చు. ఈ సమయంలో విదేశీ వ్యాపారం చేసేవారు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే ఆస్కారం కనిపిస్తూ ఉంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రంకు ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్యము కూడా పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది. వీరికి ఉన్న వాగ్దాటితో వేలాది మంది ప్రజలను నోట కట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించే వారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు. మేషరాశి వారికి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత కడంగా ప్రేమిస్తారు. ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయి. మేషరాశి వారి శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు అవుతారు. ఉత్సాహవంతులవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరము. దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదు. మేషరాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్సా పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలుగుతారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా కలిగి ఉంటారు. ఈ రాశివారు వివాహ జీవితంలోన క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకము వీరికి చాలా అవసరమైతే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడతారు. మేషరాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మేలు జరుగుతుంది. ఈ రాశివారు కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా కార్యరూపాన్ని పెట్టనిది వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు, కానీ వీరంటే అభిమానం అయితే ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోవద్దు. చూసారు కదా, మేషరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.